గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గీత గారు. మీరు పాటతో వెల్కమ్ చేశారు అండ్ మేము మీకు బొకేతో వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నాం సీజన్ 3లోకి. సో బొకే ప్రెజెంట్ చేయడానికి ఆ రిక్వెస్ట్ ఆహా టీం నుంచి రాకేష్ గారిని ఎస్వర్డ్ అండ్ మార్కెటింగ్ హెడ్. సో రాకేష్ గారు బొకేతో గీతా మాధురి గారిని సీజన్ 3లోకి వెల్కమ్ చేస్తారనమాట. అలా మీరు ఒక అడుగు పెట్టండి బొకే తీసుకొని. థ్యాంక్ యూ. ఓకే యా థ్యాంక్ యూ రాకేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. యా ఇప్పుడు మీరు సీజన్ 3లోకి అడుగు పెట్టేశారు అఫీషియల్గా. బొకే ఇచ్చాం కాబట్టి మేము వెల్కమ్ చేసేసాం మీకు. సో ఇప్పుడు చెప్పండి మీరు ఇటు వస్తారా? నేను అటుండనా? ఎందుకు? మీకు ఈ ప్రొఫైల్ బాగుంటుందా? నాకు తెలిసి అర్థమైంది. ఓకే ఎందుకంటే రేపు రకరకాల యాంగిల్స్లో నాకు చూసుకోవడం ఇష్టం లేదనమాట. కొంచెం మంచి యాంగిల్లో ప్రెజెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థమైంది, ఇది అర్థమైంది అమ్మాయిల కష్టాలు ఇవన్నీ. సో యా గీత, మీరు అసోసియేషన్ జర్నీ అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చేశాక సీజన్ 3కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ యాక్చువల్గా. ఎందుకంటే మేబీ వీళ్ళు అనుకుని ఉంటుంటారు సీజన్ 2కి సీజన్ 3కి మధ్యలో నాకు ఒక బాబు పుట్టాడనమాట. సో ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. నేను కూడా నేను అనుకున్నాను వీళ్ళు ఈ అమ్మాయి బిజీగా ఉండుంటుంది ఫ్యామిలీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో అని వీళ్ళు ఎలాగో పిలవరు అనుకున్నా. కట్ చేస్తే కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మేము సీజన్ 4 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. సో స్వీట్ శ్రీరామ్, ఇంత స్వీట్గా నువ్వు ఉంటే యాక్చువల్గా శ్రీరామ్ నేను కలిసే స్టార్ట్ చేశాము. అండ్ తనేం చెప్పారు, మీరేం చెప్తున్నారు? తన స్వీట్నెస్ గురించి చెప్పాక విషయం చెప్తాను. కలిసే స్టార్ట్ చేశాము కెరియర్ సై సింగర్స్ ఛాలెంజ్లో. సో అప్పటి నుంచి ఈస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఇద్దరం కలిసి ఎన్నో పాటలు ఎన్నో రికార్డింగ్స్ కూడా పాడాం, షోస్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్. అండ్ సీజన్ 4లో కూడా టచ్ గోల్డ్. యా అండ్ శ్రీరామ్ చంద్ర చెప్పింది వేరే, అంటే సీజన్ 2కి సీజన్ 3కి మధ్యలో మీ సిరీస్ పెరిగింది అని. అచ్చా స్క్రిప్ట్ అదా నాన్న? ఓకే ఓకే ఓకే, స్క్రిప్ట్ ఏం లేదు, అంత ధైర్యం చూసావా? నేనేంటి సీజన్ 4లో కూడా నువ్వు వస్తావేమో అంటున్నావేమో అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే సీజన్ 4కా దైవేచ్ఛ శివేచ్ఛ, రాతను ఎవడు మార్చలేడు గీత ఉండగా. ఓకే గీత అంటే గీతాస్ ఉండగా. యా యా. సో యాక్చువల్లీ ఇప్పుడు మేము జర్నీ అడిగాము, అలాగే సో అనుకున్నాను చాలా బాగా ప్లెజెంట్గా అయింది. లాస్ట్ 3 days వీ షాట్ ఆడిషన్స్ అండ్ చాలా బాగా అయింది. వీ గాట్ గ్రేట్ కంటెస్టెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ టాప్ 12. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అన్ని సీజన్స్ లాగా ఈ సీజన్లో కూడా చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. ఆల్ రిఫైన్డ్ సింగర్స్ అనమాట. అండ్ రిఫైన్డ్ అండ్ రా వాయిసెస్, రిఫైన్డ్ సింగర్స్ విత్ రా వాయిసెస్. సో చాలా చాలా బాగుంటుంది తెలుగు మన ఇండియన్ ఐడల్ సీజన్ 3 డెఫినెట్లీ బాగుంటుంది. రైట్, మేము కూడా అంటాం కదా సూపర్ అని, అప్పుడు ఏం చూపిస్తాం? 3 చూపిస్తాం కదా, అలా అనమాట. ఓకే చూసారా, సూపర్గా ఉండబోతుంది సీజన్ 3 అని చెప్పేశారనమాట ఆవిడ. అయితే మేము సీజన్ 3లో అంటే సీజన్స్లో మేము చూసేది సింగర్ పర్ఫార్మెన్సెస్ అండ్ మీ కామెంట్స్, కాంప్లిమెంట్స్, సమ్టైమ్స్ డిస్కషన్స్, ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. వాళ్ళ సింగింగ్తో పాటు పక్కనే ఉండే మీ ఫైట్స్ కూడా కొన్ని మాకు బాగుంటాయి. ఎస్పెషల్లీ తమన్ గారిది, మీది ఆ ర్యాగింగ్ అది. సో దాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో టామ్ అండ్ జెర్రీ ఈసారి కూడా మాది కంటిన్యూ అవుతుందని ఇందాకే శ్రీరామచంద్ర చెప్పారనమాట. మీరు థంబ్నెయిల్ దొరికిందా? ఇంకేమన్నా అడుగుతాం? థంబ్నెయిల్ దొరికేసింది కదా. టామ్ అండ్ జెర్రీ రైట్స్ ఉంటే థంబ్నెయిల్ దొరికినట్టు, రైట్స్ లేకపోతే మేము దాంట్లో ఏదో ఒక స్పెల్లింగ్లో ఒక మిస్టేక్ చేస్తాం. సో యా సి ఫైనల్లీ వీఆర్ ఆల్ హియర్ టు పిక్ గుడ్ సింగర్స్ అండ్ వాళ్ళు ఆ స్టేజ్ని ఎలా వాడుకుని దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇక్కడ. ఓకే ఈ ప్రాసెస్లో నాకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా షైన్ అవుతారు అనిపించవచ్చు. తమన్ గారికి వేరే ఇన్పుట్స్ ఇస్తే బాగా షైన్ అవుతారు అనిపించవచ్చు. కార్తిక్ గారికి అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమనిపిస్తుందంటే ముగ్గురం, తమన్ గారు ఎక్కువ వాయిస్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్ తన రికార్డింగ్స్కి ఆర్ నెక్స్ట్ కొత్త సాంగ్స్కి వీళ్ళు ఎలా పనికొస్తారని చూసే అవకాశం ఉంటుంది. కార్తిక్ గారు ఎలా హెల్ప్ చేస్తే బాగుంటుంది వీళ్ళు పాడడానికి అని
చూస్తారు. నేనేం చూస్తా అంటే వీళ్ళు వెళ్ళి రికార్డింగ్లో ఎలా పాడతారు, వీళ్ళ గ్రాస్పింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఒక ట్యూన్ని ఎలా వాళ్ళు ఓన్ చేసుకున్నారు, అసలు ఆ ట్యూన్ని వాళ్ళు ఇష్టపడి పాడుతున్నారా, కష్టపడి పాడుతున్నారా, సరిగ్గా నేర్చుకున్నారా, సరిగ్గా విన్నారా లేదా అనేది నేను చూసే పాయింట్స్. వాళ్ళ డైనమిక్స్, వాళ్ళేంటి ఎక్స్ ఫ్యాక్టర్ ఏం యాడ్ చేస్తున్నారు పాటకు అనేది నేను చూస్తా. సో డెఫినెట్లీ ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావచ్చు, బట్ యూ షుడ్ ఆల్వేస్ అగ్రీ టు డిసగ్రీ అంతే కదా స్టేజ్లో సో ఉన్నప్పుడు. ఏదేం జరిగినా ఫైనల్ అవుట్పుట్ కోసమే కదా ప్రయత్నం చేసేది. Yeah. ఫైనల్ గా ఒక మంచి ఇండియన్ ఐడల్ దొరకాలనే కదా మీ ప్రయత్నం అంతా. మేము దాన్ని కూడా ఇష్టపడుతూ ఉంటాం, మాకు బాగా అనిపిస్తాయి అవి కూడా చూస్తున్నప్పుడు. సో ఇంకొక ఫైనల్ గా ఏంటి అంటే, మీరు సింగర్ కాబట్టి సింగింగ్లో స్టేజెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, హై పిచ్ అని. అలా మీరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆహా తెలుగు, ఇండియన్ ఐడల్ సీజన్ 3ని మీరు చెప్పాలి స్లోగా, కొంచెం ఫాస్ట్గా, హై పిచ్లో సా అలా అక్కడ. నేను అంత ఎక్కువ ఆలోచించానండి. నా చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తే అది పాడడం అలవాటు అనమాట. సో మా తమన్ గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కంపోజ్ చేశారు, తెలుగు ఇండియన్ ఐడల్ ఆహా అని చేశారనమాట. నాకు తెలుగు ఇండియన్ ఐడల్ అన్న వెంటనే నాకు అదే పాట గుర్తొస్తుంది, అండ్ ఐ లైక్ దట్ సాంగ్, అండ్ ఆ పాట పాడాం కాబట్టి అదే పాడతాను అనమాట. అదే చెప్పేశాను మీకు. ఒకసారి పాటలాగా ఒకసారి చెప్పండి మళ్ళీ, తీసుకుందాం మనం. ఇంకాసేపట్లో మనం దీన్ని క్యాప్చర్ చేద్దాం స్పెషల్గా. సో థ్యాంక్ యూ సో ప్రిపేర్ అయి చేస్తానమ్మా. అర్థమైంది నాకు, అందుకే కవర్ చేస్తున్నా. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. యా. అండ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అంటే సీజన్ 1 నుంచి సీజన్ 2 కూడా నేనున్నాను కాబట్టి చెప్తున్నాను, ఈజ్ ఆర్ మ్యూజిషియన్స్. ఓకే, ద వే దే ఎలివేట్ అ సింగర్ అంటే ఒక మ్యూజిషియన్ వెనకాల ఇచ్చే బ్యాకింగ్ బట్టి ఆ సింగర్ పాడేది ఎంత ఎలివేట్ అవుతుంది ఆర్ ఎంత పాడవుతుంది అనేది సింగర్స్కి మ్యూజిషియన్స్కే తెలుసు. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ టీం అందరూ కూడా దే ఆల్వేస్ వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఉంటారు అండ్ వాళ్ళు ఒక ఉద్యమంలో ఉంటారు. మా దగ్గరకు వచ్చి పాడే సింగర్ ఎలివేట్ అవ్వాలి, వాళ్ళు హైలైట్ అవ్వాలి, వాళ్ళు బాగా పాడాలి, వాళ్ళకేంటి మనం ఎలా సపోర్ట్ చేయాలనేది. సో నాకు చాలా పర్సనల్గా ఇష్టం అండ్ పర్సనల్ ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ సీజన్ 3 ఈజ్ ఆర్ మ్యూజిషియన్స్, కమ్ వాట్ మే. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నవ్వి వెల్కమ్, అంటే నవ్వి తీసుకోవచ్చు కదా కాంప్లిమెంట్స్. మీరు అప్పుడు కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏ ట్యూన్ అని. థ్యాంక్ యూ సో మచ్ గీత, థ్యాంక్ యూ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సీజన్ 3 కోసం, మీ జడ్జ్మెంట్ కోసం, మీ కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ కోసం. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి సో డెఫినెట్గా మనం టాలెంట్స్ని పిలుస్తున్నాము అండ్ జడ్జ్ని పిలుస్తున్నాము, హోస్ట్ని పిలిచాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనందరికీ అందించి అండ్ డిజైన్ చేసి మన ముందుకు తీస్తున్న కొంతమందిని పిలుద్దాం. దాని నుంచి ఆహా నుంచి రాకేష్ ఎస్వర్డ్, సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారి మాటలు వినేద్దాం ఇప్పుడు మనం. ఐ థింక్ రాకేష్ గారికి నేను బొకే ఇచ్చి స్వాగతం పలకాలేమో బికాజ్ యూ ఆల్. బట్ యా, మంచి కంటెంట్తో ఆల్వేస్ వెల్కమ్ చేసే